హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో పిల్లలు అయితే స్కూల్లోకి వెళ్ళిపోయారు. ఇక నా పని అయితే మొదలు పెట్టేస్తున్నాను అనమాట. సో పిల్లలు ఉన్నంత వరకు అసలు పని కానే కాదండి. వాళ్ళకు టిఫిన్లు చేసి రెడీ చేసి వాళ్ళను పంపించేంత వరకు ఇంకా ఎక్కడక్కడ ఆగిపోతాయి అనమాట. సో పిల్లలు వెళ్ళాక స్కూళ్ళకు ఇంకా నిదానంగా అన్ని పనులు చేసుకోవడమే. ముందు నేను ఇవన్నీ సామాన్లన్నీ శుభ్రంగా వాష్ చేసిన తర్వాత ఇక్కడ గ్యాస్ మొత్తం క్లీన్ చేసుకుంటాను అనమాట. ఎందుకంటే చూస్తున్నారు కదండి ఇక్కడ. సో ఎక్కువ గ్యాప్ లేదనమాట. మనం ఇక్కడ సామాన్లన్నీ కడిగిన తర్వాత వాటర్ మొత్తం వచ్చేస్తాయి అనమాట. ఇక్కడికి కింద వరకు మొత్తం వాటర్ స్ప్రెడ్ అయిపోతాయి. అందుకని ముందుగా సామాన్లు మొత్తం కడిగేసిన తర్వాత శుభ్రంగా ఆ తర్వాత ఇక్కడ కౌంటర్ మొత్తం అలాగే టైల్స్ని కూడా నేను క్లీన్గా నీట్గా చేసుకుంటాను. అంతవరకు అయితే ఇక్కడ మొత్తం టచ్ చేయను అనమాట. ఆ తర్వాత టైల్స్ అండ్ కిచెన్ గ్యాస్ స్టవ్ క్లీనింగ్ అలాగే టైల్స్ క్లీనింగ్ కూడా వీడియో నేను షేర్ చేశానండి, ఈజీగా ఎలా క్లీన్ చేసుకోవాలో. సో ఇంతవరకు ఎవరైనా చూడకుంటే వెళ్ళి మన ఛానల్లోనే ఉంది, చూసేయండి, ఓకేనా. సో పిల్లలు స్కూల్ వెళ్ళిన తర్వాత ముందుగా టీ చేసేసుకుంటానండి. నేనైతే మార్నింగే చేస్తాను, బట్ ఈరోజు చేయలేదన్నమాట. సో టీ అలవాటు ఉన్న వాళ్ళు టీ తాగకుంటే చాలా హెడేక్గా ఉంటుందండి. ఆ రోజు మొత్తం హెడేక్గా ఉంటుందన్నమాట. అసలు ఏ పని చేయలేము ఇంకా, ఎందుకంటే వాళ్ళకి అలవాటు అయిపోయి ఉంటుంది. ఇక్కడ పక్కన సాంగ్స్ పెట్టారండి, చాలా అంటే ఇంకా ఇరిటేట్ అవుతుందన్నమాట. ఇంత సౌండ్ పెడతారు సాంగ్స్, పక్కన వాళ్ళకి డిస్టర్బ్ అవుతుందని కూడా లేదు. సో మన ఛానల్లో ఇంకా మంచి మంచి వీడియోస్ ఉన్నాయండి. మీకు ఏమైనా యూజ్ అయ్యే వీడియోస్ కూడా ఉండవచ్చు అందులో. సో ఒకసారి మన ఛానల్ని విజిట్ చేసి అన్ని వీడియోస్ని చెక్ చేయండి, ఓకేనా. అందులో మేబీ మీకు ఏమైనా యూస్ఫుల్ అయ్యే వీడియోస్ కూడా ఉండవచ్చు, ఓకేనా. సో మన టీ అయితే రెడీ అవుతుంది. చాలా హెడ్ఏక్గా ఉందండి నాకైతే అసలుకి ఈరోజు. అలాగే పక్కన పిచ్చి పాటలు ఒకటి విని విని నాకైతే తల పగిలిపోతుంది అనమాట. ఓకే అండి. సో టీ అయితే నాకు రెడీ అయిపోయింది. ఇంకా నేను వీడియోని ఇక్కడికి స్టాప్ చేస్తున్నాను, అంటే కంటిన్యూ చేస్తాను ఇదే వీడియోని, ఓకేనా. బట్ ఇప్పటికైతే నేను స్టాప్ చేస్తున్నాను. నా పాటలన్నీ ఆగిపోయిన తర్వాత వాళ్ళు వినేసిన తర్వాత నేను మళ్ళీ కంటిన్యూ చేస్తాను, ఓకేనా. సో చూడండి ఎంత హెడేక్గా ఉందో. టీ కూడా పడేస్తున్నాను, మొత్తం కిచెన్ మొత్తం గలీజ్ చేసేస్తున్నాను. ఓకే అండి. సో నేను కిచెన్ క్లీనింగ్ వీడియోలో మీతో చెప్పాను కదా, నేను డైలీ వీక్లీ ఒకసారి ఇలా డీప్ క్లీన్ చేస్తాను. ఆ తర్వాత డైలీ ఎలా క్లీన్ చేసుకుంటాను ఈ వీడియోలో చూపిస్తున్నాను, ఓకేనా. సో వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. ఇది వచ్చేసి స్ప్రే బాటిల్ అండి, ఓకేనా. షాంపూ ఏదైనా తీసుకోండి, షాంపూ మీరు ఏ షాంపూ యూస్ చేస్తారో తీసుకోండి. ఇది వచ్చేసి 1 రూపీ షాంపూ అండి ఇది, ఓకేనా. సో వేసేసుకోవాలి. కనిపిస్తుందండి మీకు. మా కిచెన్లో లైట్నింగే లేదండి, అండ్ విండోస్ కూడా లేవన్నమాట. ఉన్నాయి బట్ చాలా చిన్నగా ఉన్నాయన్నమాట విండోస్. అంత లైట్నింగ్ కూడా రాదు, దాంతో వెంటిలేషన్ అంతగా ఉండదన్నమాట. సో ఇలా మొత్తం వేసేసుకోవాలి. ఇలా డైలీ మనం టైల్స్ కూడా క్లీన్ చేసేసుకోవచ్చండి ఇలా చేసి పెట్టుకుంటే. ఆ తర్వాత బేకింగ్ సోడా, ఇది స్పూన్ పెద్దగా అయిపోయింది, ఎనీవే. సో ఇక్కడ వచ్చేసి నేను బేకింగ్ సోడా అయితే వేసాను, ఓకేనా. ఇప్పుడు ఇందులో వాటర్ వేసుకొని మిక్స్ చేసేసుకోవాలి. సౌండ్ వస్తుందా అండి మీకు? ఇక్కడ పాటలు ఆగిపోయినాయి అంటే మళ్ళీ డ్రిల్లింగ్ మెషిన్ సౌండ్ వస్తుంది. ఏదో ఒకటి సౌండ్ వస్తూనే ఉంటుందన్నమాట ఇక్కడైతే. ఇంకా ఏదైనా వీడియోస్ చేయాలన్నా కానీ మిడ్ నైట్ లేసి చేసుకోవాలి, అలా ఉంది ఇక్కడ. సో ఇలా వేసుకొని బాగా దీన్ని షేక్ చేసుకోవాలన్నమాట, మొత్తం మిక్స్ అయిపోతుంది. సో ఇలా ఓకే అండి. సో మనం లిక్విడ్ చేసి పెట్టుకున్నాం కదా, దాంతో నేను మీకు క్లీన్ చేసి చూపిస్తాను. నా వాయిస్ మీకు వస్తుందో లేదో, వినిపిస్తుందో లేదో అర్థం కావట్లేదు. సో ఇక్కడ చూడండి, ఇలా డైలీ ఇలా క్లీన్ చేసుకుంటే చాలా ఈజీగా క్లీన్ అయిపోతుందండి. చూపిస్తుంది కదా, టైల్స్ కూడా క్లీన్ చేసి చూపిస్తాను. సో ఇలా స్ప్రే చేసుకొని ఈజీగా
సో ఒక డ్రై క్లాత్ తీసుకొని క్లీన్ చేసుకుంటే చాలా నీట్గా అయిపోతాయి అన్నమాట. సో మీకు కిచెన్ డీప్ క్లీన్ కావాలంటే ఆల్రెడీ మన ఛానల్లో వీడియో ఉందండి. సో ఒకసారి విజిట్ చేసి మీకు ఏ వీడియో కావాలంటే అది చూసేసుకోండి. ఓకేనా? ఓకే, ఇక్కడ అయిపోయింది. ఈ సైడ్ చూపిస్తాను. సో ఇలా ఇంకా ఈ సౌండ్స్ ఆగమంటే ఆగవండి, ఇంకా అంతే. ఇంకా గ్యాస్ కట్ట కింద ఇక్కడ గ్యాస్ పెడతాం కదండి, దాని కింద చాలా జిడ్డుగా అయిపోతుంది అనమాట. మనం వంట చేస్తుంటాం కదా అప్పుడు. సో డైలీ ఇలా స్ప్రే చేసి మనం క్లీన్ చేసేసుకుంటే చాలా నీట్గా అయిపోతుందండి. సో ఇలా మరకలు ఏమైనా పడి ఉంటాయి కదా, అలాగే గట్టిగా అయిపోయి ఉంటాయి కదా, అవి జస్ట్ ఇలా వేసి కాసేపు లీవ్ చేసేయాలి, వదిలేసి అవి ఈజీగా వచ్చేస్తాయి అన్నమాట క్లీన్ చేయడానికి. సో గ్యాస్ మొత్తం కూడా ఇలానే క్లీన్ చేసేసుకోవాలి. ఒక 5 minutes లీవ్ చేసి దీన్ని నేను మీకు క్లీన్ చేసి చూపిస్తాను. ఓకేనా? సో ఇలా మొత్తం ఈ గ్యాస్ మీద నేను స్ప్రే చేశాను, అది కొద్దిగా ఫ్రీ అయ్యేంత వరకు ఇక్కడ టైల్స్ అన్ని క్లీన్ చేసేసుకుంటాను. ఓకేనా? సో ఇలా ఈజీగా మీకు ఏమంటారు టిప్. సో చూడండి, సో ఎక్కువ ఏం పని లేదండి, జస్ట్ కలిసినప్పుడు ఇలా క్లీన్ చేసేసుకుంటే అయిపోయింది. చాలా నీట్గా అయిపోతుంది అన్నమాట. ఈ గ్యాస్ స్టవ్ని మాత్రం కొద్దిగా ఇలా రుద్దాల్సి వస్తుంది, అంటే ఎక్కువగా కాదు, జస్ట్ ఇలా లైట్గా. ఎందుకంటే ఇది గ్లాస్ది కదండి, గ్లాస్ది తీసుకున్నాము, బట్ అస్సలకి ఫింగర్స్ పెట్టినా కానీ మరకలు పడిపోతాయి అన్నమాట దీని మీద. అలా ఉంటుంది. ఓకే అండి, సో చూసారు కదా ఈజీగా కిచెన్ని ఎలా క్లీన్ చేసుకోవాలా అనేది. జస్ట్ కిచెన్ ఇక్కడ టాప్ కౌంటరే కాదండి, అలాగే మనం కబర్డ్స్ని కూడా చాలా ఈజీగా క్లీన్ చేసేసుకోవచ్చు అనమాట ఆ లిక్విడ్తో. ఓకేనా? మొత్తం స్ప్రే చేసి డైలీ మనం క్లీన్ చేసేసుకుంటే నీట్గా ఉంటాయన్నమాట. ఓకేనా?